ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ నమస్కారం. జ్యువెలరీ షాప్ వాళ్ళందరికీ ఈరోజు వీడియో. జ్యువెలరీ తయారు చేసేటప్పుడు బంగారంలో ఎలాంటి మెటల్ కలుపుకుంటే బాగుంటుంది? సాధారణమైన రాగి, వెండి కలిపితే తర్వాత కస్టమర్స్కి అది కొంచెం చిలుము బయటకొస్తుంది. కొంచెం కలర్ డల్ అవుతాయి. మనందరికీ తెలుసు, ఆభరణాలు చేసినప్పుడు ఫస్ట్ మెరుగుపడతారు కాబట్టి అవి బాగుంటాయి. తర్వాత క్రమేణా అవి డల్ అవుతాయి. అటువంటప్పుడు ఇలాంటి మెటలు నేను రీసెర్చ్ చేస్తా ఉన్నాను. అట్లా బంగారం ఆభరణాలు అంటే వస్తువులు తయారు చేసుకునేటప్పుడు వాటికి కలపాల్సిన మెటల్స్. ఇది మెత్తగా ఉంది. ఇది ఐరన్తో చేసింది. ఐరన్ని జారణ చేశాను. వెండిలోకి ఐరన్ కొంత జారణ అవుతుంది. అయితే ఇది ఒక ప్రత్యేకమైన ప్రక్రియలో మనం ఇనుమును కావాలనుకోవట్లేదు. ఇనుమును కలపకూడదు బంగారానికి. కానీ ఇనుము యొక్క ఆర్స్ తీసుకొని వెండిది వెండి ఇట్లా ఈ రకంగా ఒక మాదిరిగా మనకి తయారవుతుంది. కలర్ ఉంటుంది. ఇందులో ఇంకా లైట్ ప్రూఫ్ ఉంది. ఇంకా దీన్ని కంప్లీట్ ప్రూఫ్ చేయాలి. చేయకపోయినా పర్వాలేదు. దీన్ని కలుపుకోవడానికి మాత్రమే మనం యూస్ చేస్తాము. గోల్డ్లో కలుపుకోవచ్చు. మెత్తగా ఉండాలి, సాగాలి, పగలకూడదు. అయితే ఇది ఏమవుతుందంటే ఇది నైట్రిక్ యాసిడ్ వేసినప్పుడు గీటు మీద నైట్రిక్లో కనపడుతుంది చాలా తక్కువ ఎందుకంటే నల్లగా అయిపోతుంది నైట్రిక్ తగలగానే. ఏదైనా మనం ఒక మెటల్స్ కొన్ని మిశ్రమ లోహాలు కానీ ప్రయోగాలు కానీ చేసి ఒక మెటల్ని సృష్టించినప్పుడు ఆ మెటల్ మీద మనం కొంచెం నైట్రిక్ యాసిడ్ వేస్తే అది నల్లగా పడాలి. ఎక్కడి వరకు అయితే నైట్రిక్ వేసామో అక్కడి వరకు నల్లగా పడాలి. అప్పుడే గోల్డ్ అందులో తయారైనట్టు అనమాట. ఇప్పుడు మనం వెండి తీసుకున్నాం అనుకోండి, వెండిని మనం ఏదైనా మెడిసిన్ కొట్టి అట్లా చేసాం అనుకోండి, ఆ మెడిసిన్ వేసిన తర్వాత వెండి మీద మనం నైట్రిక్ యాసిడ్ వేస్తే అది నల్లగా అవ్వాలి. ఇక్కడ నల్ల గీటు ఉంటుందండి. ఇది గీటు పోవట్లేదు, కానీ గీటు కనపడదు. బంగారం కలిపాక దీని గీటు కనపడుతుంది. ఇప్పుడు గీటు పూర్తిగా పోలేదు, లోపల ఉంది, కానీ యాసిడ్కి నల్లబడుతుంది గీటు. అది ఎల్లో కూడా వస్తుంది, గోల్డ్ కలర్లో తిరుగుతుంది. కాబట్టి చూడండి, గీటు అక్కడికి పోలే, గీటు ఉంది. ఇంకా వాటర్ వేస్తే బాగా తెలుస్తుంది. అయితే కింద ఇంకో గీటు పెట్టాను, రెండు ఒకటే. ఈ రెండో గీటు కోసం నేను నీళ్ళు వేయట్లేదు. ఆ రెండో గీటు కూడా నేను మీకు యాసిడ్ వేసి చూపిస్తాను. లోపల గీత చూసారా, ఉంటుంది, యాసిడ్కి ఉంటుంది. ఇది కలరు ఒక 20 క్యారెట్ల కలరు మెటల్ సృష్టించాము. అలాగే ఇందులో ఇనుము జారణ చేసి ఇనుముతో దీన్ని సంస్కారం చేశాను. అంటే ఇందులో ఇనుము వెయిట్ రాదు, వెయిట్ వస్తుంది అనుకోవద్దు. ఇనుము వెయిట్ రాదు, ఒక వెండి వెయిట్ వస్తుంది. అయితే ఇది సంస్కారం అయింది ఇనుముతో, కాబట్టి ఏమైనా కంప్యూటర్ టెస్ట్కి రావచ్చు. ప్రస్తుతానికి నేను రసవాదం ఏం చేయట్లేదు. కాకపోతే ఇది కంప్యూటర్ టెస్ట్కి వస్తుందో లేదో అనేది జ్యువెలరీలో కలిపాక కానీ తెలియదు. అయితే ఇప్పుడు రెండో గీటు మీద కూడా నైట్రిక్ వేసాను. రెండు ఒకదానివే. అయితే చూడండి, ఇది రెండో గీటు ఎన్నిసార్లు నైట్రిక్ వేసి వైట్గా ఉంది. నైట్రిక్ వేసి వాటర్ వేసినా కూడా పోదు, కలర్ ఉంది. ఎట్లాంటిది మనం కలుపుకోవచ్చు అండి. కలిపిన తర్వాత ఆభరణాలు చేసుకోవచ్చు. కాబట్టి జ్యువెలరీ షాప్ వాళ్ళకి లాభంగానే ఉంటుంది. వాళ్ళు తులానికి 4 గ్రాములు 3 గ్రాములు కలిపినా కూడా వాళ్ళకి 30,000 అట్లా లాభంగా ఉంటుంది. ఎక్కువ మంది ఇది ఎందుకు కలపాలంటే లాభం అనే కాదు, ఇది వస్తువులు తయారు చేసేటప్పుడు ఒరిజినల్ బంగారం అయితే మెత్తగా అయిపోతుంది. ఒరిజినల్ 24 క్యారెట్ బంగారము కుదరదు. ఆభరణం చేస్తే, వస్తువు చేస్తే అదేమవుతుందంటే సాగిపోయి, ఇరిగిపోయి, వంగిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి మెటల్స్ కలపాలి. పచ్చిరాగి, పచ్చి వెండి కలిపే బదులు ఇట్లాంటి మెటల్ ఒకటి కలుపుకోవాలి. ఇది కష్టం కాదు, పెద్ద కాదు, కొంచెం సులువుగానే ఉంటుంది, కష్టంగా ఉండదు. బంగారపు ఉంటేనే డాట్ పడుతుందండి. ఇందులో కొంత గోల్డ్ లాంటి ఒక మెటల్ తయారైంది. మరి ఇదేంటో నాకు తెలియదు. ఇంతవరకు అయితే నా ఎక్స్పెరిమెంట్ అండి. ఎక్స్పెరిమెంట్ ఎంతవరకే నాకు తెలిసింది. మిగతాది మిగిలిందంటే మీరు ఎవరన్నా ట్రయల్ వేసుకోవచ్చు. ఇప్పుడు లైట్ ఆఫ్ చేసాను చూడండి, నల్లగా ఎట్లా డాట్ పడిందో అట్లా డాట్ పడాలా. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ చూపిస్తే చూడండి, నల్లగా డాట్ పడాలా. చూడండి, సిల్వర్ లైట్గా ఉంటాయండి పాలు, కనిపించినట్టుగా లైట్గా పాలు ఉంటాయి. ఇది మనం ఎంత ఒక గంటలో చేసుకోవచ్చు, అరగంటలో. ఓన్లీ కొలింపనే.
ఇందులో వెండి బాగా వెండి ఉంటుంది. మిగతావి ట్రేస్ మెటల్స్ ఉంటాయి. చూడండి అట్లా ఇది కూడా కెమికల్ ద్వారానే చేస్తారు. కెమికల్స్ మనం తయారు చేసుకొని చిన్నగా, పెద్ద కష్టంగా ఏమి ఉండదు. లైట్ అందుకు ఆఫ్ చేశానండి. చూస్తారు మీరు బ్లాక్ మచ్చ పడుతుందా? మచ్చ పడాలి. అది చూడండి, నైట్రిక్ ఎక్కడ పడిందో నల్ల మచ్చ పడిందంటే అందులో గోల్డ్ ఉన్నది, తయారైంది అని అర్థం. అంటే ఈ మిశ్రమ లోహం గోల్డ్కి కలిపే దాంట్లో కొంత గోల్డ్ లక్షణాలు కూడా ఉండాలి. ఉంటేనే మనం ఎప్పుడైనా బంగారు ఆభరణాలు చేసుకోవడానికి కలపాలి, లేకపోతే కలపకూడదు. ఇప్పుడు బయట దొరికే అల్లాయిస్ ఉన్నాయి. వాటి మీద మీరు టెస్ట్ చేసి చూడండి, అది రాదు. ఇలా నల్ల డాట్ పడదు, ఇది పడుతుంది.